ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. ఆఖరి రాత్రి ఈ స్థలంలో కూడి ఉన్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. దేవుని నిజంగా కనికరం గలవాడు. దేవుని అనంతమైన కృపను బట్టి ఈ పట్టణంలో ఇమ్మానుయేల్ పరిచర్య తరఫున పాస్టర్ ఇర్మియా గారు పనిచేస్తూ ఉన్నారు. దేవుడు ఆ బిడ్డని నమ్మకస్తుడుగా ఈ ప్రాంతంలో నిలవబెట్టి దేవుని పరిచర్య చేయడానికి ఒక మంచి దర్శనము, ఒక మంచి పిలుపు కలిగిన బిడ్డగా ఆ కృపగల దేవుని పరిచర్య చేస్తున్నారు. మీలో చాలా మంది ఆయా సంఘాల నుండి రావడము, ఆయా సంఘాలకు వెళ్ళి దేవుని స్తుతించడము, ఇలాంటి అలవాటు అభ్యాసం మీకుంది, మీ సంఘాలు మీకున్నాయి. నా మనవి ఏమిటంటే, మీలో ఎవరైనా ఏ ఆరాధన మందిరానికి వెళ్లకుండా ఖాళీగా మీ గృహాల దగ్గర ఉంటే దయచేసి మాకు ఈ ప్రాంతంలోనే ఇమ్మానుయేల్ పరిచర్య తరఫున 2 ఉపసంఘాలు ఉన్నాయి. సూరారం కాలనీ సుందర్ నగర్లో ఒక సహవాసం ఉంటుంది. చింతల్లో రామరెడ్డి నగర్లో ఒక సహవాసం ఉంటుంది. సుందర్ నగర్లో ఉదయం 8:30 గంటల నుండి గమనించాల్సింది. ఈ ప్రాంతాల్లో మా ఇమ్మానుయేల్ పరిచర్యల తరఫున దేవుని పరిచర్య చేస్తున్న పాస్టర్ ఇర్మియా గారి కొరకు, వారి సతీమణి కొరకు కూడా దయచేసి ప్రార్థించండి. రాబోయే దినాలలో ఉన్నాయి, దయచేసి కావలసిన వారు తీసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రభు మాట అనే పత్రిక మరలా మీకు చెప్తున్నాను. చాలా మందికి నాతో మాట్లాడమని ఆ కృపగల దేవుని వేడుకున్నాను. దయచేసి మాట్లాడమని కృపగల దేవుని వేడుకున్నాను. మహిమా ప్రభావాలు కలిగిన దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడండి. ఈ రాత్రి మన మధ్యలో కార్యం దయచేసి ప్రతివారు మీరు ఎక్కడున్నారో అక్కడ మీలో చాలా మంది నోరు తెరిచాడుగా. ఈ మొదట కూర్చున్న వాళ్ళ వద్ద నుండి ఆఖరిలో నిలబడ్డ వ్యక్తుల వరకు ప్రతి వారు అడగాలి. దేవుని వాక్కుని సెలవిస్తాను. అడుగుదాం, యేసయ్యా నాతో మాట్లాడండి తండ్రి, నాతో మాట్లాడండి. దేవాన్ని స్తోత్రం. యేసయ్యా నాతో మాట్లాడండి, యేసయ్యా నాతో మాట్లాడండి. ప్రతివారు నోరు తెరిచి అడగాలి. ప్రతివారు ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ యేసయ్య వైపు చూసి యేసయ్యా నాతో మాట్లాడమని మనస్ఫూర్తిగా విన్నపం చేసుకోవాలి. నా దేవుడు నిజంగా నమ్మదగిన వాడు, ఆశ్చర్యకరమైన తండ్రి, మహిమా ప్రభావములు గల దేవ, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. మీరు నిజంగా కనికరం గల దేవుడు. ఈ రాత్రి కూడా మా మధ్యలో మీరుండి మా ఒక్కొక్కరితో కూడా మాట్లాడుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు వై ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. దయచేసి మీరు మాట్లాడండి, దయచేసి మీరు మాట్లాడండి ప్రభా. మీ మాట మీ ప్రజలు వినటానికి వచ్చారు తండ్రి. మనుషుల మాటలు వినటానికి, మనుషుల్ని చూడటానికి కాదు ప్రభా, మీ మాట వినటానికి. దయచేసి
మీ మాటల్ని అర్థం చేసుకోగలిగిన వారు, అర్థం చేసుకోలేని వారు కూడా ఉన్నారు తండ్రి. ప్రతి వారికి మీ మాట అర్థమవు రీతిగా మీరు మీ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలకు మీ వాక్యానికి మధ్యన ఏ విధమైన అభ్యంతరాలు, ఏ విధమైన ఆటంకాలు లేకుండా ప్రతి అభ్యంతరాన్ని, ప్రతి ఆటంకాన్ని నజరేయుడైన క్రీస్తు అధికారం కలిగిన నామంలో మీ బిడ్డల్ని గురించి బయటికి ప్రమాణాజ్ఞాపిస్తున్నాను ప్రభా. ఈ వాక్యం వింటుండగా ప్రభా, మీ ప్రజల మధ్యన కార్యం వెంబడి కార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ వాక్యపు అగ్ని చేత మీ బిడ్డలు కాల్చబడుటకు, మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత మీ బిడ్డలు కాల్చబడతారు. మీరు కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. శత్రు సంబంధమైన ప్రతి క్రియని కూడా నజరేయుడైన యేసు అధికారం కలిగిన నామంలో ఈ స్థలాన్ని విడిచి బయటికి ప్రమాణాజ్ఞాపిస్తున్నాను తండ్రి. మీ వాక్యం మీ బిడ్డల మధ్యన పని చేయనివ్వండి మా ప్రభ. మీరే మహిమ పొందుకోనండి స్వామి. మీ నామమే మహిమపరచబడదు, మీ నామమే ఘనపరచబడదు తండ్రి. యేసు క్రీస్తు ప్రశస్త నామన ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్. మళ్ళా ఒక్కసారి గట్టిగా ఆమేన్. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్తనామన రాత్రి సమయమందు ప్రభు సముఖంలో కూడి ఉన్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నా. దేవుడు చాలా ఆయన మాటలు చదివి ఇవి నాకు అర్థం కాలేదు అని మాట్లాడుతూ ఉంటారు. అర్థం కాని సమస్యలు ఏవి కూడా లేవు. ఆ కృపగల దేవుని ఎదుట మనం విధియోపదేశ కాలం 21వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న విషయాలను ధ్యానించడానికి ప్రభు సాధించాడు. విధియోపదేశ కాలం 21వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు, 20వ అధ్యాయం 13, 14 వచనాలు. ఈ వాక్యాలలో ఉన్న సారాంశం ఏంటి అని అడిగితే, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి కనానుకు వారు ప్రయాణమై వెళుతున్నప్పుడు జరిగిన సంభవాలు ఇవి. వారు దరిదాపు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవించారు. ఫరో తరువాత ఫరో, ఫరో తరువాత ఫరో వాళ్ళను పరిపాలిస్తూ వచ్చాడు. మన పితరులైన ఇశ్రాయేలీయులు తండ్రులు, వారి తరువాత వారి పిల్లలు, వారి తరువాత వారి పిల్లలు ఫరోకి బానిసలుగా బ్రతుకుతూ వచ్చారు. వాస్తవానికి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో గోషేను ప్రాంతంలో ఉన్నట్టుగా చరిత్ర మనకు బోధిస్తారు. గోషేను అనగా సారవంతమైన అని అర్థం. వారున్న ప్రదేశము సారవంతమే కానీ స్తుతించడానికి కానీ, బలి అర్పించడానికి కానీ, నైవేద్యము పెట్టడానికి కానీ, ఇలాంటి కార్యక్రమాలు వారు చేయటానికి ఐగుప్తులో వారికి అవకాశం లేదు. కారణం, ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల ఆరాధన అసహ్యం. ఆ రీతిగా వాళ్ళు ఆరాధించినట్లయితే ఐగుప్తీయులు ఖచ్చితంగా ఇశ్రాయేలీయులను చంపేస్తారు. ఇశ్రాయేలీయులతో ఐగుప్తీయులు ఎప్పుడు కూడా పొత్తు కలిగి ఉండరు. కారణం, ఐగుప్తీయులు పశువుల కాపరులు కనుక వారెవరు కూడా మంచి విద్య ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తులు కాదు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో గోషేనులో ఉన్నప్పటికీ వారు నివసించే భూమి సారవంతమైన వారు మాత్రం నిస్సారంగానే ఉన్నారు. దైవ జనాంగమా, నమ్ముకున్న ప్రతి బిడ్డని ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరించి వారిని ప్రత్యేకపరిచి వారు ఆ కృపగల దేవునితో చక్కటి సహవాసం కలిగి ఉండటానికి సంఘము అనే ఒక ఘోషణను దేవుడు మనకు ప్రసాదించాడు. ఆ కృపగల దేవుడు ఘోషణకు మాదిరిగా ఉన్న సంఘంలో ఉన్న ప్రజలతో ఆయన చెప్పిన మాట, నా యందు విశ్వాసం ఉంచువారు చెప్పాడు. ఆ దినమున మన పితరులకు, ఈ దినాన మనకు ఇలాంటి వసతిని, ఆధ్యాత్మికమైన సౌకర్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఒక దినమున ఆ కఠోరమైన బానిసత్వమును అనుభవించలేక మన పితరులైన ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు, యెహోవాను అర్థించారు, ఆక్రందన చేశారు. దేవుడు వారి మొర ఆలకించి
ఆ సర్వశక్తిమంతుడు కనాను దేశానికి నడిపించడానికి ఆ ముగ్గురిని కూడా దేవుడు ఎన్నిక చేశాడు. మోషే, అహరోను, మిర్యాము. వాళ్ళ ద్వారా ఇశ్రాయేలీయులు నడిపింపబడటానికి ప్రభు కృప చూపెట్టాడు. వీరు ముగ్గురు కూడా ఒక ఇంట పుట్టిన వారు. ఈ రోజున మనము కూడా ఐగుప్తు అనే ఈ పాప లోకమును విడిచిపెట్టి మన కొరకు వాగ్దానం చేయబడిన పరలోక ప్రయాణంలో ఈ ముగ్గురు కూడా చాలా అవసరం. మన సంఘాలకి ఈ ముగ్గురు కూడా చాలా అవసరం. ఒకటి, నాయకత్వం అవసరం. అనగా సంఘంలో క్రీస్తుని నమ్ముకున్న ప్రతి బిడ్డ మీద నాయకత్వం ఉండాలి. దాని అర్థం ఏమిటో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ, గద్దించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు, సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించు అని చెప్పాడు. నాయకత్వం యొక్క పని గద్దించడం, బుద్ధి చెప్పడం, హెచ్చరించడం. ఈ రోజున సంఘాలలో గద్దింపు లేకపోతే, హెచ్చరిక లేకపోతే, బుద్ధి చెప్పకపోతే ఆ సంఘంలో నాయకత్వం లేదు అని దాని అర్థం. నాయకత్వం లేకపోతే ఆ నాయకుడు లేని స్థలంలో, నాయకత్వం లేని స్థలంలో ఆ వ్యక్తులు ఫరో కిందనే ఉన్నారు అని దాని అర్థం. వారు ఐగుప్తులోనే ఉన్నారు అని దాని అర్థం. చాలా మట్టుకు దైవజనులు మనల్ని హెచ్చరిస్తే, దైవజనులు మనల్ని గదిస్తే, దైవజనులు మనకు బుద్ధి చెప్తే వెంటనే తిరగబడతారు. వెంటనే ఇతడేం నాకు చెప్పేది అని మాట్లాడతారు. దైవజనుడు మీ ఇంటి దగ్గర ప్రార్థన చేయాలి, దైవజనుడు మీ ఇంటి దగ్గర ఉపవాసం ఉండాలి, దైవజనుడు మీ ఇంట్లో ఎవరైనా పుడితే రావాలి, మీ ఇంట్లో ఎవరైనా రోగి అయితే రావాలి, మీ ఇంట్లో ఇబ్బంది అయితే రావాలి. ఆయన గద్దిస్తే మాత్రం మనకు సరిపోదు, ఆయన హెచ్చరిస్తే మనకు సరిపోదు. ఏదో మనము చాలా ఫీల్ అయిపోతాం. మన స్టేటస్ అంతా పడిపోయినట్లుగా, మనకున్న గౌరవ మర్యాదలన్నీ కూలిపోయినట్లుగా బాధపడుతూ ఉంటాం. నాయకత్వం అవసరం. నాయకత్వం లేకపోతే ప్రజలు వాస్తవంగా ఆ కృప కలిగిన దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దాన దేశం లేక పరలోకంలోకి వెళ్ళటానికి వీలు నాయకు కూడాను నాయకత్వం అవసరం. రెండవది, యాజకత్వం అవసరం. దైవజనాంగమా, ఆ దినమున యాజకుడైన అహరోను ప్రాకారము వద్ద నుండి అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసం వరకు ప్రజల నిమిత్తం పనిచేస్తూ వచ్చాడు. ప్రాకారం వద్ద నుండి అతి పరిశుద్ధ స్థలం, మందిరంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలం వరకు, తనర్థం ప్రాకారంలో బలిపీఠం దగ్గర నుండి, గంగాళము దగ్గర నుండి, సముఖపు రొట్టెల బల వద్ద నుండి, దీపవృక్షము నుండి, ధూపవేదిక వద్ద నుండి, ఓ మందస్సపు పెట్టె వరకు ఆయన పనిచేస్తూ వచ్చాడు. యాజకుడనే ప్రతి వాడు కూడాను ఒక వ్యక్తి నిమిత్తమై బలిపీఠము దగ్గర నుండి మందస్సం వరకు నడిపించేవాడుగా ఉండాలి. దైవ జనాంగమా, ఇదిగో నేను సేవకుడని చెప్పడం చాలా సులభం. ఈ రోజుల్లో చాలా మంది సేవలకు వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పిలుపు ఉందో లేదో తెలియదు, వాళ్ళకి దర్శనం ఉందో లేదో తెలియదు, వాళ్ళు ఎవరు సేవకు రమ్మన్నారో తెలియదు. 4 రకాలైన పరిచర్య లోకంలో జరుగుతోంది. ఒకటి, దేవుడు వాడుకుంటున్న సేవకులు. 2, దయ్యం వాడుకుంటున్న సేవకులు. 3వది, డబ్బు వాడుకుంటున్న సేవకులు. 4వది, వాళ్ళంతకు వాళ్ళే వాడబడుతున్నారు. వాళ్ళు ఎవరు పిలవలేదు, వాళ్ళంతకు వాళ్ళే వచ్చి పని చేసుకుంటూ ఉన్నారు. ఇలాగ 4 రకాలైన సేవ. ఈ 4 రకాలైన పరిచర్యల్లో మనుషులు గుర్తెరగాల్సింది, ఎవరు దేవుణ్ణి పిలిచారు, దేవుని చేత వాడబడుతున్న సేవకుడు ఎవరు అని గుర్తెరిగి వారి వద్ద మనం ఎదగడం మనకు ఆశీర్వాదకరం, వారి వద్ద మనం ఉండడం మనకు ఆశీర్వాదకరం. చాలా మంది సేవకులు పట్టణాలకు పరిమితి అయిపోయారు. ఈ పట్టణం ప్రక్కనే గ్రామాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళమంటే సౌకర్యాలు లేవు, వసతి లేదు, అక్కడ చందా ఇచ్చేవారు లేరు, అక్కడ పోషించేవారు లేరు, అక్కడ పరామర్శించేవారు లేరు. ఎన్ని లోపాలు చెప్తారు. దేవుని పరిచర్యలో పరామర్శించేవారు లేక పోషించేవారు, కానుకలు ఇచ్చేవారు ఉంటారు. మీరు వెళ్ళి స్వార్థ చెప్పమని ప్రభు చెప్పలేదు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. ఎవరు నమ్ముతాడో వారికి బాప్తిస్మం ఇవ్వండి.
వాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష అని చెప్పాడు. దైవజనాంగమా, ఆ పని మనం చేయాలి. ఆ పని చేస్తే అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, ఎవడైనా మనస్ఫూర్తిగా సువార్తను ప్రకటించినట్లయితే సువార్తే వాని జీతం అని చెప్పాడు. సువార్తే వాని జీతం అంటే దాని అర్థం, సువార్త వాని జీతం అంటే అర్థం కాకపోవచ్చు. సువార్త 3 అంశాలు ఉన్నాయి. సువార్తలు 3 భాగాలు ఉన్నాయి. సువార్తలో ఉన్న 3 అంశాలు: 1 క్రీస్తు జననం, 2 క్రీస్తు మరణం, 3 క్రీస్తు పునరుద్ధానం. అనగా సువార్తలో యేసు క్రీస్తు గుప్తమై ఉన్నారు. దైవజనాంగం అందులో ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం ఉంది. సువార్తను నేను మనస్ఫూర్తిగా ప్రకటిస్తే ఆ సువార్త నాకు జీతం. అంటే యేసే నా జీతం, ఆ యేసే నాకు జీతం. యేసయ్య చెప్పిన మాట ప్రతివాని పనికి చెప్పాడు. మనుషుల వద్ద మనుషుల తట్టు చూడాల్సిన అగత్యం లేదు. మనస్ఫూర్తిగా నువ్వు సువార్తను ప్రకటిస్తే ఆ సువార్తలో ఉన్న యేసే నీకు జీతమై ఉన్నాడు. ఆయన నిన్ను విడిచే దేవుడు కాదు, నిన్ను మరిచే దేవుడు కాదు. దైవజనాంగమా, యాజకుడు ఎప్పుడు కూడాను చేయవలసిన పని దేవుని మందిరంలోకి వచ్చిన బిడ్డని ప్రాకారము దగ్గర నుండి నడిపించాలి. ప్రాకారములో బలిపీఠం ఉంది. ఆ వ్యక్తికి మొట్టమొదట పాప క్షమాపణ కలుగు రీతిగా ఆ బిడ్డను నడిపించాలి. గంగాళము దగ్గరికి నడిపించాలి. బాప్తిస్మము పొందేటట్లుగా నడిపించాలి. సముఖపు రొట్టెల వల్ల ధూపవేదిక, దీపవృక్షం, మందసము దగ్గర నడిపించాలి. మందసము దగ్గర దైవ ప్రత్యక్షత ఉంది, దేవుని దర్శనం ఉంది. అక్కడి దాకా నడిపించాలి. యాజకుని ధర్మం అది. యాజకుడిగా పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి తన సహవాసంలోకి వచ్చిన బిడ్డల్ని ఆ రీతిగా నడిపించాలి. సిద్ధాంతాలు కాదు వారికి నేర్పించాల్సింది, సాంప్రదాయాలు కాదు వారికి నేర్పించాల్సింది, ఆచారాలు పద్ధతులు కాదు వారికి నేర్పించాల్సింది. యేసు క్రీస్తు ప్రత్యక్షత వారికి కలుగు రీతిగా ఆధ్యాత్మికంగా ఒక్కొక్క మెట్టు వారిని నడిపించడం యాజకుడు నేర్చుకోవాలి. యాజకుడు ఆ రీతిగా సంఘాన్ని నడిపించడానికి నేర్చుకోవాలి. దైవజనాంగమా, యాజకుడు ఆ కృపగల దేవుని ప్రత్యక్షత ప్రజలకు కలుగు రీతిగా వారిని నడిపించే అనుభవం ఉండాలి. దేవుని 3వది ప్రవక్తని. దయచేసి గమనించవలసిన విషయం, మిరియాము ప్రవక్తని. దాని అర్థం ఏమిటో తెలుసా? ఆ దినములలో ప్రవక్తలు ప్రజలకు దేవుని సందేశాన్ని బోధించేటప్పుడు ఎప్పుడు వారి సొంత జ్ఞానమో, వారి సొంత తెలివో, వారి సొంత బుద్ధో, వారి సొంత సిద్ధాంతాలు ప్రజలకు బోధించలేదు. ఆ దినములలో ప్రవక్తలు యెహోవా దేవుని సముఖంలో కనిపెట్టి ప్రార్థన చేసి ఏ ప్రజలకు వారు ప్రవక్తలు, ఆ ప్రజలకు నేను ఏం చెప్పాలి ప్రభువా అని మొరపెట్టి దేవుడు వారికి తెలియపరిచిన ఆ మాటల్ని వెళ్ళి ప్రజలకు చెప్పేవారు. ప్రజలతో వారు మాట్లాడేటప్పుడు ఇశ్రాయేలీయులారా యెహోవా సెలవిచ్చినదేమనగా అని వారు ప్రకటిస్తూ వచ్చారు. ఇశ్రాయేలీయులారా యెహోవా సెలవిచ్చినదేమనగా అనగా దాని అర్థం, ప్రవక్త మధ్యలో దూరి నేను చెప్పే మాట ఏమిటంటే, నేను మాట్లాడే మాట ఏమిటంటే అని ప్రవక్త ప్రజలకి ప్రభువుకి మధ్యన దూరి నేను అని మాట్లాడలేదు. తాను ప్రవక్త, ప్రజలకి ప్రవక్తే కానీ అయితే యెహోవా సెలవిచ్చిన సమాచారం, యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను అని దేవుని సందేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు బోధిస్తూ వచ్చారు. ఆ దినమున ప్రవక్తలంటే ప్రజలు నిజంగా భయపడేవారు. కారణం, దేవుని సందేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకొస్తున్నాడు అని వారి పట్టణపు ప్రజలైన, దేశమును పరిపాలించే రాజులైన, ప్రభువులైన, అధికారులైన ప్రవక్త పట్టణంలోనికి వస్తున్నాడు అంటే, ప్రవక్త గారు మీరు సమాధానంగా పట్టణంలోకి వస్తున్నారా అని అడిగేటటువంటి వారు. ఈ రోజుల్లో దేవుని దైవ సేవకులంటే విలువే లేదండి. దయచేసి గమనించవలసిన విషయం,
ఏవో కొన్ని మాటలు, లేక వాళ్ళ సంస్థ నాయకులు చెప్పిన సిద్ధాంతాలు, వాళ్ళ సంస్థ నాయకులు చెప్పిన కొన్ని ప్రసంగాలు, కొన్ని పద్ధతుల్ని ప్రజలకు చెప్పుకుంటూ ఉన్నా దైవ సన్నిధానంలో కనిపెట్టేవారు లే, దైవ ప్రత్యక్షతని కలిగి ఉండేవారు లే, దేవుడు చెప్పిన సందేశాన్ని ప్రజలకు చెప్పాలి అనే భారం కలిగిన ప్రవక్తలు లేరు తల్లి, లేరు నా ప్రేమైన తల్లి. దయచేసి గమనించవలసిన విషయం, ఒక వ్యక్తిని వేదిక మీద నిలబెడితే ఏవో పెట్టకథలు, ఏవో చిన్న చిన్న ఉపకథలు, ఏవో ఆ సామెతలు ఈ సామెతలు చెప్పి యేసుని ఆఖరిలో చెప్పి ముగించి వెళ్ళిపోయేవారు కొంతమంది ఉన్నారు. దయచేసి ఆ రీతిగా యెహోవా సెలవిచ్చిన వాక్కుని ప్రజలకు తిరిగి చెప్పే దైవ సేవకులు కావాలి. అప్పుడే ప్రజలకు పాప భీతి, దైవ భీతి అనేది ప్రారంభమవుతారు. ప్రజలలో ఉన్న పాపం హరించుకుపోతారు. అప్పుడే ప్రజలలో ఉన్న అక్రమాలు అణగారిపోతాయి. అప్పుడే ప్రజలలో ఉన్న ప్రతి అంధత్వము తొలగించబడి దేవుని వాక్య ప్రత్యక్షత ద్వారా ప్రతి వాణి మనోనేత్రము తెరవబడటానికి దేవుడు కృప దయచేయను. నా మాటలు అర్థమైనవా? ఒక్కసారి హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఆ రీతిగా నాయకులు, ఆ రీతిగా యాజకుడు, ప్రవక్త ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి కనానుకు వారు నడిపిస్తూ వచ్చారు. వింటున్న దైవ జనాంగమా, దాదాపు 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. వాస్తవానికి ఐగుప్తు నుండి కనానుకు వారి కాలినడక ప్రయాణం 40 రోజులు. అయితే 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు అయిపోయారు. కారణం, వారు దేవుని ప్రజలే కానీ, దేవుడు వారి దేవుడే కానీ, అయినా వారి అవిధేయత, వారి లోబడనితనం, వారి తిరుగుబాటుతనం, వారి సనుగుళ్ళు, వారి గొనుగుళ్ళు, ఆ ఐగుప్తులు కూర్చిన ఆలోచనలు, ఇవన్నీ కూడా దేవుడు చూసి ఒక దిన ప్రయాణం 1 సంవత్సరంగా చేసేసాడు. తిరిగిన స్థలమే వారు తిరిగిన మార్గంలోనే తిరిగా. దైవ జనాంగమా, 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 42 స్థలాలలో వారు కాపురం పెట్టారు. కనాను చేరులోపుగా 42 స్థలాలలో వారు కాపురం పెట్టారు. నన్ను బాగా గమనించవలసిన విషయం, రాత్రి సమయమందు ఎంతో మంది దేవుని బిడ్డలు అతి త్వరితంగా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవలసిన వారు ఆలస్యంగా పొందుకుంటున్నారు. దేవుడు అడిగిన వెంటనే ఇచ్చే దేవుడు ఉన్న వాక్యం సెలవిస్తారు. మీరు నా యందును, నా మాటలు మీ యందు నిలిచి ఉంటే మీరేం అడుగుదరో అది నేను మీకు ఇస్తానని చెప్పాడు. మీరు అడిగి ఉన్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అని ప్రభులు వారు సెలవిచ్చారు. దైవ జనాంగమా, నా దేవుడు ఇచ్చే దేవుడే. అయితే మనం పుచ్చుకోవటానికి చాలా కాలం పడుతుంది. కారణం మన అవిధేయత, మన బుద్ధిహీనత, మన లోబడినితనం, మన తిరుగుబాటుతనం, మన సనుగుళ్ళు, మన గొనుగుళ్ళు, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న పనికిరాని కార్యములను బట్టి దేవుని వద్ద నుండి మన పితరులు పొందుకున్న ఆ సుదీర్ఘమైన ఆ కాలం ఏ రీతిగా వారికి పొడిగించబడ్డదో మన జీవితాల్లో కూడా అదే రీతిగా నష్టపోతున్నాం. దయచేసి నన్ను గమనించవలసిన విషయం, ఆ రీతిగా ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు మోషే వారికి కొన్ని నియమాలు పెట్టాడు, కొన్ని పద్ధతుల్ని పెట్టాడు. వారు ఆ రీతిగా పట్టణాల మీదుగా, గ్రామాల మీదుగా, దేశాల మీదుగా ప్రయాణం చేయవలసి వచ్చారు. ఆ ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదట ఐగుప్తులో బయలుదేరినప్పుడు దాదాపు 20 లక్షల మంది బయలుదేరారు. ఆ రీతిగా ప్రయాణమైపోతూ ఉంటే, గ్రామాల మీద వెళుతుంటే ప్రజలు భయపడేవారు. ఆ గ్రామస్తులు, ఆ పట్టణస్తులు, దేశస్తులు భయపడేవారు. ఎందుకో తెలుసా? విస్తారమైన ఈ జనం ఈ పట్టణం మీద వెళితే ఆహారానికి సంబంధించిన పదార్థాలు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఈ పట్టణంలో ఉన్న నీళ్లు తాగేస్తారు. ఈ దేశంలో ఉన్న ఆహార ధాన్యాలన్నీ అయిపోతాయి, మాకు కరువు వస్తుందని భయపడేవారు. కొందరు ఆ పట్టణం మీద వెళ్ళటానికి అనుమతి ఇచ్చేవారు, కొందరు ఆటంకపరిచేవారు. మీకు బాగా తెలుసు, బాలాకు అనే రాజు బిలాము ప్రవక్తను తీసుకెళ్లి ఈ ప్రజల్ని శపించండి, మీరు మిడతల దండు వల్లే వస్తున్నారు, నా దేశం మీద వెళితే నా దేశం పాడైపోతుందని చెప్పాడు. దైవజనాంగమా, ఆ రీతిగా ఎంతో మంది వారిని అభ్యంతరపరుస్తూ వచ్చారు.
అయితే ఆ దినాన జరిగింది ఏమిటంటే, వారు ప్రయాణమై వెళుతున్నప్పుడు ఏ గ్రామమైనా, ఏ పట్టణమైనా, ఏ దేశమైనా వారికి అభ్యంతరంగా నిలబడి ఈ మార్గం కూడా మీరు వెళ్ళకూడదు అంటే ఆ దేశంతో వారు ఖచ్చితంగా యుద్ధం చేసేవారు, ఆ పట్టణస్థులతో యుద్ధం చేసేవారు. ఆ రీతిగా యుద్ధం చేసి ఏం చేసేవారు తెలుసా? ఆ పట్టణంలో ఉన్న పురుషులందరినీ, ఆ దేశంలో ఉన్న పురుషులందరినీ చంపేసేవారు. ఆ తరువాత ఆ దేశంలో మిగల్చబడినటువంటి స్త్రీలను, పిల్లలను చెర తీసుకుని వెళ్ళేవారు. ఆ దేశంలో ఉన్న సొమ్మంతటిని దోచుకుని వెళ్ళేవారు. పాడి, పంట, పశువులు, సొమ్ము, డబ్బు అంత వారు దోచుకుని వెళ్ళేవారు. ఆ రీతిగా దోచుకుని వెళ్ళిన ఆ ఇశ్రాయేలీయులు చెరపట్టబడినటువంటి స్త్రీలలో ఎవరైనా రూపవతిగా కనిపిస్తే, ఎవరైనా అందంగా కనిపిస్తే ఆమెను వారు వివాహము చేసుకోవాలి అని మనసైతే ఆ ఇశ్రాయేలీయుడు చేయవలసిన పని ఏమిటంటే, ఆ చెరపట్టబడిన స్త్రీలను రూపవతిగా కనిపించిన దానిని తాను వివాహము చేసుకోవాలి అని మనసైతే ఆమెను తన ఇంటికి తీసుకుని వచ్చి ఆమెకు తలక్షారం చేయించి ఆమె చేతి గోర్లను కత్తిరించి ఆమె తన తండ్రుల నిమిత్తమై ప్రలాపించటానికి మాసం రోజులు గడివించి ఆమె మీదున్న చరవస్త్రములను తీసివేసి ఆమెకు వేరు వస్త్రాలను తొలగించి ఆ తరువాత ఆమెను పెళ్లి చేసుకోవాలి. దైవ జనాంగమా, హెబ్రీయులైన ఇశ్రాయేలీయులైన ఆ ప్రజలు చెరపట్టబడినటువంటి ఆ స్త్రీలలో ఎవరు రూపవతిగా ఉంటుందో ఆవిడ్ని ఆ రీతిగా చేసి వారు పెళ్లి చేసుకోవాలి. తను బాగా గమనించవలసిన విషయం. ఈ రాత్రి సమయమందు ఆ ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 10 నుండి 13 వరకు, 20వ అధ్యాయం 13 నుండి 14 వచనాలు, ఈ వాక్యాలలో ఉన్న సారాంశం ఆ రీతిగా ఉంది. ఇందులో ఉన్న సారాంశం మనకు ఏ రీతిగా వర్తిస్తుంది, దీనికి మనకు సంబంధాలు ఏమున్నాయి, దీని ద్వారా మనం నేర్చుకునే సత్యం ఏముంది అనే ఆలోచన మనకు రావచ్చు. ఆ దినములలో ఇశ్రాయేలీయుడు, ఆ దినములో హెబ్రీయుడు అయినటువంటి ఆ వ్యక్తి ఒక పట్టణం మీద యుద్ధము చేసి వారిని ఓడించి అందులో పురుషులను చంపి స్త్రీలను, పిల్లలను చెర తీసుకొని వెళ్ళి అందులో అందమైన ఒక స్త్రీని తాను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడితే ఆమె విషయంలో తాను చేయవలసిన ధర్మములు చేసి ఆమెను తాను వివాహం చేసుకొని తన భార్యగా ఆమెను అంగీకరిస్తాడు. దైవ జనాంగమా, అదే రీతిగా దాదాపు 2000 సంవత్సరాల క్రిందట, దాదాపు 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకంలోనికి హెబ్రీ వీరుడు ఒక ఆయన వచ్చాడు. హెబ్రీ వీరుడు ఒక ఆయన వచ్చాడు. ఇంతవరకు అటువంటి వీరుడు లోకంలోకి రాలే. ఎందరో బలవంతులు పుట్టారు, ఎందరో ధైర్యశాలులు పుట్టారు, ఎందరో శూరులు పుట్టారు, ఎందరో పరాక్రమవంతులు పుట్టారు. అటువంటి వీరుడు ఎప్పుడు లోకంలోనికి రాలే. ఆయన పరలోకం నుండి పంపబడినవా. ఆ హెబ్రీ వీరుడు యూదా గోత్రములో, యూదా వంశంలో పుట్టినవా. ఇశ్రాయేలీయులను రక్షించడానికి, ఇశ్రాయేలీయుల బానిసత్వం నుండి విడిపించడానికి ఆ కృప కలిగిన దేవుడు హెబ్రీ వీరుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన పేరు యేసు, ఆయన పేరు మెస్సయ్య, ఆయన పేరు హోసన్న, ఆయన పేరు ఇమ్మానుయేల్. ఆయన మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడుగా దాదాపు 2007 సంవత్సరాల క్రిందట హెబ్రీ వీరుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన హెబ్రీ వీరుడుగా వచ్చి ఆయన చేసిన కార్యం ఏమిటో తెలుసా? ఆయన ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఓ ప్రత్యేకమైన కార్యము చేయటానికి వచ్చాడుతున్న ప్రజలను రక్షించటానికి, నశించిపోతున్న ప్రజలను విడిపించటానికి, పాపముతో పోరాడుతున్న ప్రజలను పాపము నుండి విడిపించి పవిత్రులనుగా చేయటానికి 2007 సంవత్సరాల క్రిందట ఆ హెబ్రీ వీరుడు వచ్చాడు.
ఆ దినమున జరిగిన సమాచారం ఏమిటి అని అడిగితే ఈ లోకమంతటిని ఒక వ్యక్తి తన ఆధీనంలో, తన స్వాధీనంలో పెట్టుకొని లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. వాని పేరు లోనాథుడు, వాని పేరు సాతానుడు. ఈ రీతిగా అనేక నామములతో లోకమును పూర్తిగా తన స్వాధీనంలో పెట్టుకొని లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. దైవ జనాంగమా, హెబ్రీ వీరుడైన యేసు క్రీస్తు ప్రభువా, నశించిపోతున్న ప్రజలను విడిపించడానికి వచ్చిన ఆయన యేసు ఈ రీతిగా ప్రజలకు చెప్పాడు. ప్రజలతో ఈ రీతిగా మాట్లాడాడు. నేనే మార్గాన్ని, ప్రజలారా, లోకంలో ఉన్న వ్యక్తులారా, నేనే మార్గాన్ని. మీరు వెళుతున్న మార్గం సరైనది కాదు, మీరు వెళుతున్న మార్గం నాశనంలోకి వెళ్తా. నేనే మార్గాన్ని, నా మార్గంలో సత్యం ఉంది, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని చెప్పాడు. దైవ జనాంగమా, ఈ లోకంలో తానొక మార్గాన్ని వేయటానికి, ఆ మార్గంలో సత్యాన్ని ప్రజలకి చూపెట్టడానికి, ఆ మార్గంలో నిత్య జీవాన్ని ప్రజలకు అనుగ్రహించడానికి హెబ్రీ వీరుడైన యేసు క్రీస్తు ప్రభువా 2007 సంవత్సరాల క్రిందట ఈ లోకంలో ప్రయాణం ప్రారంభించాడు. అయితే లోకనాథుడు అన్నవాడు, యుగ సంబంధి అయిన దేవత అనువాడు హెబ్రీ వీరునికి చోటివ్వలే, హెబ్రీ వీరుని మార్గానికి అడ్డుపడ్డా. ఆ దినమున జరిగిన సమాచారం ఏమిటో తెలుసా? హెబ్రీ వీరుడు అడ్డుపడిన యుగ సంబంధమైన దేవతని సాతానునితో యుద్ధాన్ని ప్రారంభించాడు. యుద్ధమును ప్రారంభించి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు వానిని యెరూషలేము వీధులలో వానితో పోరాడుతూ కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన వాని తలను చితకగొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాని తలను చితకగొట్టి అంటున్నాడు, మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముందెక్కడా అని సవాలు చేసి మాట్లాడి వాణ్ణి ఓడించి, వాణ్ణి చితకగొట్టి, వాణి చేతుల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన చెరపట్టి తీసుకున్నారు. ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసు క్రీస్తు ప్రభువా సాతానుడని చెప్పబడిన ఆ పరపురుషుణ్ణి ఓడించి, వాని చితకగొట్టి, వాని తలను చితకగొట్టి, వాని చేతుల్లో నుండి మనల్ని చెరపట్టి తీసుకొని వచ్చా. మనమంతా చెరపట్టబడిన స్త్రీలమై ఉన్నాము. మనమందరం చెరపట్టబడిన స్త్రీలమై ఉన్నాం. హెబ్రీ వీరుడైన యేసు క్రీస్తు ప్రభువా సాతానుడి చేతిలో ఉండి, సాతానుడు చెప్పిన విధంగా అనేక రకములైన పాపాలు చేస్తూ నాశనమైపోతున్న మనల్ని ఆ పాపాలని కొట్టి ఆ కృపగల దేవుడు మనలందరినీ కూడా విడిపించుకొని వచ్చా. మనము చెరపట్టబడిన స్త్రీలమై ఉన్నాం. అర్థమైన వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చూద్దాం. హల్లెలూయా చూద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చెరపట్టబడిన స్త్రీలమై ఉన్నాం. హెబ్రీ వీరుడు ఇప్పుడు ఈ చెరపట్టబడిన స్త్రీలలో ఎవరు రూపంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆశిస్తున్నారు? మీరు చాలా మంది అనుకుంటున్నారు, నేను పురుషుని కదా, ఆవిడ స్త్రీ కదా అని. యేసు క్రీస్తు ప్రభువా పరలోకాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఈ విధంగా చెప్పారు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, కొంతమంది వచ్చి యేసయ్యను అడిగారు, ప్రభా ఈవిడ ఒక ఆయనలో పెళ్లి చేసుకున్నది, ఆయన చనిపోయాడు, ఆ తర్వాత ఆయన తమ్ముడు చేసుకున్నాడు, 7 మంది అలాగే చేసుకున్నారు, 7 చనిపోయారు. పునరుద్ధానంలో ఈవిడ ఎవరికి భార్య అని అడిగారు. యేసయ్య చెప్పాడు, పునరుద్ధానంలో పెళ్లికి చుట్ట తీసుకొనుట అనున్నది లేదు. పునరుద్ధానంలో అందరూ దేవదూతల్లాగా ఉంటారని చెప్పాడు. దేవదూతల్లో పురుషులు స్త్రీలు అనే వ్యత్యాసాలు లేవు. దేవదూతలు అంటే వాళ్ళు పురుషుల, వాళ్ళు స్త్రీల అనే వ్యత్యాసాలు లేవు. దైవ జనాంగమా నన్ను గమనించాలి. దానర్థం సర్వోన్నతుడైన దేవుని దృష్టిలో స్త్రీ పురుషుడు అనే తారతమ్యత లేదు.
మనం పరలోకానికి వెళ్ళినప్పుడు నేను పురుషుని, మేము ఎక్కడ ఉండాలి, వాళ్ళు స్త్రీలు ఎక్కడ ఉండాలి అనే సమస్యలే. అందరూ దేవదూతల వలె ఉంటారు. కనుక గమనించాలి, మనమందరము కూడా సాతానుడి చేతిలో నుండి విడిపించబడిన వారు. హెబ్రీ వీరుడైన యేసు మనల్ని చెరపట్టి తీసుకుని వచ్చాం. ఇక్కడున్న వారి అందరిలో, ఇక్కడే కాదు ప్రపంచంలో ఎవరు యేసు నన్ను రక్షించాడు, ఎవరు యేసు ఆయన రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించాడు, ఎవరు నేను రక్షించబడ్డానని మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ కూడాను హెబ్రీ వీరుడైన యేసు ప్రభుల వారి ద్వారా చెరపట్టబడిన స్త్రీలయ్యి ఉన్నామా? దైవ జనాంగమా, ఈ చెరపట్టబడిన స్త్రీలలో అందగత్తెలెవరో, ఎవరు సుందరవచ్చో, ఎవరు అందమైన వ్యక్తో ఆమెను పెళ్లి చేసుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దానర్థం ఆయన సెలక్షన్ ఎలాగంటే, ఇదిగో పాలరాజు గారి చర్చిలో ఉండే వాళ్ళందరూ వచ్చేసేయండి పరలోకానికి, మీరు మా పెళ్లి భార్యలు అని చెప్పడి చేసినయ్యా. రమేష్ గారి చర్చిలో, రమేష్ గారే కదండి మీకు, రాంబాబు గారి చర్చిలో ఉండే వాళ్ళందరినీ చూసి మీరంతా వచ్చేసేయండి, మీరు పెళ్లి భార్యలు అని చెప్పరు. ఇర్మియా గారి చర్చిలో ఉండే వాళ్ళందరినీ చూసి కాను వచ్చేసేయండి, మీ చర్చి చాలా ప్రత్యేకమైంది, వచ్చేసేయండి అని చెప్పరు. ఆయన హెబ్రీ వీరుడు ఒక్కొక్కరిని చూస్తున్నారు. రాజశేఖర్ చర్చిలో కూడా ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నారు. రాజశేఖర్ భార్యని చూస్తారు, రాజశేఖర్ పిల్లల్ని చూస్తారు, రాజశేఖర్ని కూడా చూస్తారు. ఎవరిలో అందముందో వారిని ఆయన పెళ్లి చేసుకుంటారు. చాలా మంది చెప్తారు, మా చర్చలోకి వచ్చేయండి, అందరూ వెళ్ళిపోతాం పరలోకానికి, నో ప్రాబ్లం. దయచేసి గమనించాల్సి, నో ప్రాబ్లం గా, ప్రాబ్లం ఇస్తే ప్రాబ్లం అక్కడ ఉంది, వారికి అర్థం కాలే, చెప్పే విధానం తెలియదు. దయచేసి గమనించాల్సింది, ఏ సంఘంలో ఏమున్నా ఒక్కొక్కరిని ప్రభుల వారు చూస్తారు. ఎవ్రీ వీరుడు ఎవరిలో అందముందో ఆమెను పెళ్లి చేసుకుంటారు. వెంటనే కొంతమంది అనుకుంటారు, నేను ఎర్రగా ఉన్నాను, చాలా చక్కగా ఉన్నాను, నో ప్రాబ్లం, ప్రభు నన్ను పెళ్లి చేసుకుంటాడని చాలా మంది అనుకుంటారు. దయచేసి గమనించాలి, శరీర సంబంధమైన అందాన్ని యేసు ప్రభుల వారు కోరుకోవడం లేదు. అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రవక్త ఇర్మియా, మహారాజైన సొలొమోన్ ఈ రీతిగా చెప్తున్నాడు. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీ శరీర అందము తృప్పు పట్టిపోతుంది, ఇనుము వలె తృప్పు పట్టిపోతుంది అని చెప్పాడు. ప్రవక్త చెప్పిన మాట 100% వాస్తవమే. తను బాగా గమనించవలసిన విషయం, మనిషి శరీరానికి ఉన్న అందము తృప్పు పట్టిపోతూ ఉంది. బాల్యంలో ఒక రకంగా ఉన్నాడు, యవనంలో ఒక రకంగా ఉన్నాడు, పెళ్ళైన తర్వాత ఒక రకము, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక రకం, వృద్ధాప్యం వచ్చిన తర్వాత శరీరంలో బలం తగ్గిపోయాది, శరీరంలో జవసత్వాలు ఉడిగిపోయాయి, శరీరంలో ముడతలు ఏర్పడ్డాయి, శరీరంలో పూర్తిగా వంగిపోతూ ఉన్నాయి, బలహీనమైపోతున్నారు. ఎవరైనా అని పరిశీలన చేయవలసి వస్తుంది. వ్యక్తి యొక్క అందము తృప్పు పట్టిపోతూ ఉంది. ఇప్పుడు మనిషి అంటున్నా, నాకు కళ్ళు సరిగా కనిపించడం లేదండి, కళ్ళకు తృప్పు పట్టా, నాకు చెవులు సరిగా వినిపించడం లేదండి, నేను మునుపులాగా పని చేయలేకపోతున్నానండి, నా నడుము వంగిపోయాదండి, నా మోకాళ్ళలో బలం లేదండి, తృప్పు పట్టిపోతూ ఉన్నది. దైవ జనాంగమా, ఇప్పుడు జీర్ణం కాలేదండి, శ్వాసము సరిగా ఆడలేదండి, తృప్పు పట్టిపోతున్నది. మానవ శరీరానికి ఉన్న అందం తృప్పు పట్టిపోతూ ఉంది. ఇనప మూకకు తృప్పు పడితే వెల్డింగ్ చేసుకోవచ్చు, మనిషి అందానికి తృప్పు పడితే వెల్డింగ్ లే. దయచేసి గమనించాల్సింది, ముసలోని ఎవడైనా ఎవరొస్తుంది చేస్తాడా? అట్లుంటే అందరూ హాస్పిటల్ దగ్గరే ఉండేవాడు, నేను కూడా అక్కడే ఉండేవాడిని. ఏమయ్యా రాజశేఖర్, మీటింగ్ కి టైం అయిపోయింది రాయి అంటే, దయచేసి ఉందండి, ఈరోజు అపాయింట్మెంట్, నాకు ముసలోడు ఎవరొస్తుంది చేస్తా ఉన్నారు వీళ్ళు, అందుకే వచ్చినాను హైదరాబాద్ కానీ. అందరూ అక్కడే ఉండిపోయిండేవారు. ఆ ఛాన్స్ లేదండి, ఆ అవకాశం లే. అట్లుంటే ఈ పాటికి అమెరికాలో నిజంగా కనిపెట్టేసి ఉండేవారు.
అందరూ అమెరికాకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు, డబ్బు ఉండేవారు, యవనస్తుడైపోయి తిరిగి వచ్చి ఉండేవారు. అందుకే ప్రవక్త చెప్తున్నారు, జాగ్రత్తరే, మీ అందానికి తుప్పుబడుతుందిరే, మీ అందానికి తుప్పుబడుతుంది, జాగ్రత్త. దైవ జనాంగమా, ఈ శరీర అందాన్ని గురించి నా యూసు మాట్లాడలేదు. మహారాజైన సొలొమోను అంటున్నాడు, అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థమైనది అని చెప్పాడు. ఈ శరీరానికి ఉన్న అందం మోసం. నీ అందాన్ని చూసి ఎందరో మోహించి నిన్ను పాడు చేసేసా, నీ శీలమును పోగొట్టా, నీ గౌరవాన్ని పోగొట్టా, నీ శరీరంలోకి రకరకాల రోగాలు వచ్చాయి. కారణం అందం. అది మోసకరమైంది. సౌందర్యం వ్యర్థం. నీ జీవితాన్ని వ్యర్థపరిచారు. సమాజంలో వ్యభిచారి అంటుంది, సమాజంలో పతిత అంటున్నా, సమాజంలో కోట అని పిలుస్తున్నా. ఇది చెడిపోయినవా, ఇది చెడిపోయినది అని మాట్లాడుతున్నా. వ్యర్థమీ అందం. దయచేసి గమనించవలసిన విషయం, దీనికి ప్రాముఖ్యత ఇవ్వద్దండి. చాలా మంది దయచేసి వాళ్ళ తలలో తెల్లంటూ కనిపిస్తే ఏదో వాళ్ళ ప్రాణం పోయినంత బాధ, వెంటనే ఆ మసి రాసుకొని తెల్లగైపోతారు. మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, జాన్ ప్రసాద్ అని. నేను అప్పుడప్పుడే సేవలోకి వచ్చినాను. ఆయన చాలా సీనియర్, ఆయన ఫ్లూట్ భలే వాయిస్తాను. ఆయనకి తెల్లంటుగా పోతే ఆయన ఒకరోజు ఉదయాన్నే ఓ పాత్ర తీసుకొని చెయ్యేసి రుద్దుతా ఉన్నాడు. నేను అనుకున్నాను, ఎంత గొప్పోడినా పొద్దున్నే లేచి అంట్లు దూముతా ఉన్నాడు, ఎంత గొప్ప పరిచర్య చేస్తా ఉన్నాడు అనుకున్నాను. శక్తికుండే మధ్యంతా తీసుకొని రుద్దేసుకుంటా ఉన్నాడు తలకి. నాకు అర్థం కాలేదు. ఆ రోజుల్లో ఇట్లాంటివి లేవు. రుద్దుకొని ఇదేంటి మనిషి వెనక నుండేదంతా తీసుకొని తలకి రుద్దుకుంటాడని నేను అట్లే గమనిస్తాను. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అది. చాలా ఆసక్తిగా ఉంది నాకు. పోయి ఎంతసేపు పోస్తావో పోయి ఎంతసేపు పోస్తావో పోయమని. అంతా అయిపోయి వచ్చి స్నానం చేసేసుకున్నాడు. అద్దం దగ్గర వచ్చి బాగా దాన్ని సర్దుతా ఉన్నాడు. నేను వచ్చినాను, ప్రసాద్ అన్నా ఏంది రాసుకుంటా అంటివని. నోర్మల్గా రాసుకే, నేనేం రాసుకుంటే నీకేమి, ఎవరికైనా చెప్తే అని వస్తున్నాను. ఓ అమ్మో, ఇది కూడా ఉందా. దురదృష్టవశాత్ ఆ రెండవ దినము వర్షం పడుతా ఉంది. ఈయన మర్చిపోయినాడు తన సంగతి. ఆయన ఎప్పుడు కాలర్కి కక్షి పెట్టుకునేవాడు. ఇదంతా కారీ కక్షి నల్లగైపోయింది, తల మాత్రం మల్లెపూ అయిపోయింది. నేను అన్నాను, ప్రసాద్ అన్నా తల సంగతి మర్చిపోయినావు. అమ్మో అవునరా అని అప్పుడు బ్యాగ్ అడ్డం పెట్టుకుంటాడు. ఈ లోపల సగం అయిపోయింది. మనోడు చమరకాకిలాగా సగం నలుపు సగం తెలుపు. దయచేసి గమనించాల్సింది, అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. చాలా మంది ఆ రీతిగా తాపత్రత పడిపోతూ ఉంటారు. నువ్వెంత తాపత్రత పడినా, ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా, ఎన్ని క్రీములు రాసినా, ఎంత మసి రాసుకున్నా ప్రయోజనం లేదు. అందుకే నేను వదిలేసినాను. దయచేసి గమనించాల్సింది. నా మాటలు అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దయచేసి చెప్దాం హల్లెలూయా. అందం కోసం ప్రయాసపడకండి. హెబ్రీ వీరుడైన యేసయ్య ఈ పై శరీరము యొక్క అందాన్ని చూడలే, ఆయన వేరే అందాన్ని చూస్తూ ఉన్నారు. ఏం అందం మీద ఆయనకు అంత కాన్సన్ట్రేషన్ ఎందుకు, అంత ఆసక్తి ఎందుకు అని అడిగితే, హెబ్రీ వీరుడైన యేసయ్య ఆయన అందగా, చాలా అందగానే ఆయన గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివిస్తారు. ఆయన రక్తవర్ణుడు, ఆయన ధవళవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ఆయన ఎర్రటివాడు, ఆయన తెల్లటివాడు, 10,000 మంది పురుషులను కోరుకోదగిన వాడు అని వాక్యం చదివిస్తారు. యేసు ప్రభువా అందగా మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో మత్తయి భక్తుడు చెప్పాడు, ఆయన రూపాంతరము కొండ మీదికి వెళ్ళి రూపాంతరము పొందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచుండెను అని చెప్పాడు. ఆయన ముఖము సూర్యుని అంతంగంసులు వాడి అయిన ఖడ్గం బయలువెడలుస్తున్నది. ఆయన బంగారపు మైమరువును ధరించి ఉన్నారు. ఆయన పాదములు స్వచ్ఛమైన అపరంజిని పోలి ఉన్నవి అని చెప్పాడు. అరికాల నుండి నడినెత్తి వరకు యేసు క్రీస్తు
ప్రభుల వారి అందాన్ని వర్ణించాడు ఆయన. అపోస్తలుడైన యోహాను తన ఊహతో కానీ, తన జ్ఞానంతో కానీ, తన తెలివితో కానీ యేసు ప్రభుల వారిని వర్ణించింది. అపోస్తలుడైన యోహాను పద్మస్సులో తాను పరవాసిగా ఉండి అక్కడ దేవుడు తనకి ఇచ్చిన దర్శనంలో యేసుని చూసి ఆ యేసు ఎలాగున్నాడు అనేది ఆ ప్రకటన గ్రంథంలో వర్ణించాడు. ఆయన చూసి చెప్పాడు, అంత అందగాడు యేసయ్య, అంత అందగాడైన యేసయ్య అంద విహీనమైన వారిని పెళ్లి చేసుకోడు తల్లి, అంద విహీనమైన వారిని పెళ్లి చేసుకోడు. దాని అర్థం ఏమిటో తెలుసా? మనలో ఉన్న అంద విహీనం దేని ద్వారా కలిగాది అని అడిగితే దేవుని గ్రంథం ఈ రీతిగా సెలవిస్తారు. దేవుడు మొట్టమొదట నరుని తన పోలికలు తన స్వరూపంలో చేశాడు అని వాక్యం సెలవిస్తారు. మొట్టమొదట మనుషుని తన పోలికలు తన స్వరూపంలో చేశాడు. దైవ జనాంగమా తను బాగా గమనించారు. మొదటి మనుషుడు ఆయన పోలిక, మొదటి మనుషుడు ఆయన స్వరూపం. ఆయన ఎలాగ ఉన్నాడో అలాగే ఈక్వల్ గా సమానంగా ప్రభుల వారు చేశారు. అయితే ఆ మొదటి మనుషుడు పాపం చేసిన కారణాన ఆ సమానత్వం పోగొట్టుకున్నాడు, ఆ మహిమ పోయా, ఆ ప్రభావం పోగొట్టుకున్నాడు, తన స్వరూపాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు. తను బాగా గమనించవలసిన విషయం, అలాగా చెడిపోయిన, అలాగా అంద విహీనమైపోయిన ఈ మానవాళిని దేవుడు తిరిగి అందంగా చేయటానికి నజరేయుడైన యేసు ఈ భూమి మీదకి వచ్చి కల్వరిలో తన ప్రాణాన్ని పెట్టి తన రక్తముతో తను సమీపించి, ప్రభువా నేను పాపిని అని పశ్చాత్తాపడిన ప్రతి వారిని తన రక్తముతో కడిగి శుద్ధీకరించారు. ప్రవక్త యెషయా 53వ అధ్యాయములో అంటున్నాడు, ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు అని చెప్పారు. దాని అర్థం ఏమిటో తెలుసా? దైవ జనాంగమా, అందగాడైన యేసయ్య, సూర్యుని వలె ప్రకాశిస్తున్న ఆ యేసయ్య శిలువలో తన స్వరూపాన్ని తన సొగసుని పూర్తిగా పోగొట్టుకున్నాడు. కారణం పాపము చేత స్వరూపాన్ని ఆయన పోలికని పోగొట్టుకున్న మనకి యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన తరువాత ఆ వ్యక్తులకి ఆయన స్వరూపం, ఆయన సొగసు, ఆయన పోలిక మరలా ప్రసాదించాడు. అది నీకు తెలియకపోవచ్చు, అది నీకు కనిపించకపోవచ్చు, ఆంతరంగికంగా జరిగే కార్యం అది. యేసుకు బాగా తెలిసే విషయం, నేను ఆయన రక్తంతో కడగబడ్డాను అనే ప్రతి ఒక్క వ్యక్తికి నా యేసయ్య తిరిగి ఆయన స్వరూపాన్ని, ఆయన సొగసును ప్రసాదించాడు. ఇప్పుడు అలాంటి వారి కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు, అలాంటి వారిని ఆయన చూస్తూ ఉన్నాడు. తను బాగా గమనించవలసిన విషయం, అలాంటి వారి కొరకు ఆయన వెతుకుతున్నాడు. దైవ జనాంగమా, ఈ సంఘంలో ఉంటే, ఆ సంఘంలో ఉంటే, రాజశేఖర్ గారి చర్చిలో ఉంటే, ఏర్మియా గారి చర్చిలో ఉంటే నథింగ్, ఆ రీతిగా కాదు. నన్ను బాగా జ్ఞాపకం తెచ్చుకోవాలి, నన్ను బాగా అర్థం చేసుకోవాలి. ఎవరు క్రీస్తు రక్తముతో కడగబడి వారి మీద ఉన్న పాపపు మరకలను తీసివేసుకుని కడిగి వేసుకుని యేసు క్రీస్తు రక్తముతో నిజంగా కడగబడి పవిత్రంగా ఉంటారో, ఎవరు ఆయన పోలికలో స్వరూపంలో తిరిగి మార్చబడి ఉంటారో వారు అందమైన వ్యక్తులుగా నా యేసు ప్రభుల వారికి కనిపిస్తారు. వింటున్న తల్లి, వింటున్న నా ప్రేమైన తండ్రి, నన్ను బాగా గమనించా. ఎవరి రాత్రి సమయంలో హెబ్రీ వీరునికి అందంగా కనిపించే అందగత్తెలి రాత్రి, ఎవరి రాత్రి ఆ హెబ్రీ వీరుడికి అందంగా కనిపించే అందగత్తెలు ఆయన రక్తంతో నిజంగా కడగబడి ఆయన పోలికలు ఆయన స్వరూపంలోకి మార్చబడిన బిడ్డలు ఎవరి రాత్రి, వారి కొరకు ఆయన వెతుకుతూ ఉన్నా. దయచేసి గమనించాలి. ఎవరు అందగత్తో ఆమెను పెళ్లి చేసుకునటానికి ఆయన మనసై ఆయన ఏం చేస్తాడో తెలుసా? వారిని తన ఇంటికి తెచ్చుకుంటాడు, వారిని తన ఇంటికి తీసుకుని వస్తాడు. వింటున్న దైవ జనాంగమా, నిజంగా యేసయ్య అలాగా అందాన్ని వెతుకుతాడా అని అడిగితే 100కి 100 పాళ్ళు వెతుకుతాడు. మీకు అర్థమవటానికి ఒక సంఘటన చెప్తాను. ఎస్తేరు గ్రంథాన్ని చదివితే అహష్వేరోషు రాజు గారి మొదటి భార్య వస్తి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనకు మళ్ళా పెళ్లి చేయాలి. అందుకని 127 సంస్థానాలలో ఉన్న అందగత్తెలైన కన్యకలందరినీ పోగు చేశారు. వారిని అంతఃపురంలో పెట్టారు.
రాజుగారి పోషణ వారికి ఇస్తున్నారు, మంచి భోజనాలు, మంచి వసతి ఇస్తున్నారు. రెండవది ఏం చేస్తున్నారో తెలుసా? 6 మాసాలు గోపరస తైలముతోనూ 6 మాసాలు స్త్రీల కొరకై ప్రత్యేకించబడిన పరిమళ ద్రవ్యాలతోనూ వారికి ఇస్తున్నారు. మంచి స్నానపానాదులు వారికి. సంవత్సరం అయిన తరువాత ఒక్కొక్కరు వారి వంతు చొప్పున వెళ్ళి ఆ రాజుగారితో కలిసేవా. ఆ రాజుగారు వారిని పరీక్ష చేసి అతనికి ఇష్టమైతే, వారి అందమైనకి నచ్చితే ఈవిడ నా భార్య అని చెప్తాడు. అయితే అంతఃపురంలో ఉన్న ఆ కన్యకలందరూ రాజుగారి దగ్గరికి వారి వంతు ప్రకారంగా ఏడాది తర్వాత వెళ్ళారు. ఎవరు ఆయనకి నచ్చలేదు. అందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోతున్నారు. ఒక్కరోజు ఎస్తేరు తల్లి వంతు వచ్చాది. హేగే అని ఆయన చెప్తున్నాడు, వెళ్ళవమ్మా, ఈరోజు నీ వంతు వచ్చేది, వెళ్ళమని, అలంకరించుకొని వెళ్ళమని. ఆవిడేమంటుందో తెలుసా? అయ్యా, మీరే నన్ను అలంకరించండి, మీరిచ్చిన అలంకారం నాకు చాలు అని చెప్పి హేగే దగ్గర అలంకారం చేయించుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు ఆమెను చూస్తానే ఆమె మీద ఇష్టము పుట్టాది, ఆమె మీద దయ పుట్టాది. ఆమెను తాను పెళ్లి చేసుకుని తన ప్రక్కన సింహాసనం మీద కూర్చోబెట్టి మహారాణిగా ప్రకటించారు. ఆమెలోని ప్రత్యేకత, అందరూ ఒకే దగ్గర ఉన్నారు, అందరూ ఒకే అధికారి దగ్గర ఉన్నారు, అందరూ ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్. ఈమె మాత్రమేమి అది అడిగితే దేవుని గ్రంథం బోధిస్తుంది. వెళ్ళిన ప్రతి స్త్రీ కూడా తమ సొంత అలంకారం చేసుకున్నారు. హేగే ఇచ్చిన అలంకారం తీసుకోలేదు. వాళ్ళు ఇష్టానుసారంగా అలంకరించుకొని ఒక్కొక్కరు ఇష్టానుసారంగా విపరీతమైన అలంకారంతో వెళ్ళారు రాజు దగ్గరికి. ఆ అలంకారాలు ఆయనకి ఇష్టం లేకపోయారు. ఎస్తేరు తల్లి మాత్రము హేగే అలంకారాన్ని మాత్రం తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఆయనకి ఇష్టం కలిగా. హేగేకి తెలుసు, మొట్టమొదట వస్తీని అలంకరిస్తున్నవాడు ఆయనే, మొట్టమొదట వస్తీని అలంకరిస్తున్నవాడు ఆయన. ఆయనకు తెలుసు రాజుకి ఎటువంటి అలంకారం, ఏ రీతిగా అలంకరించబడితే ఆయన ఇష్టపడతాడు తెలుసు. కాబట్టి ఆయన అలంకారం తీసుకొని వెళ్ళారు. దైవజనాంగమా, ఎవరి హేగే? ఇతడు షండుడు, ఇతడు పరిశుద్ధాత్మకు సూచన. నన్ను బాగా గమనించవలసిన విషయం, మనమందరము రాజుగారి అంతఃపురంలో ప్రభుల వారు పెట్టి హేగే వర్షములకు అప్పగించి పరిశుద్ధాత్మకు అప్పగించారు. ఎందుకు హేగే షండుని పరిశుద్ధాత్మకు పోల్చి మాట్లాడుతున్నారో తెలుసా? యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక పురుషునితో ధారాళంగా కలిసి మెలిసి ఉండేవాడు. అయితే స్త్రీతో ధారాళంగా కలిసి మెలిసి ఉండలే. కారణం యేసు పురుషుడు కాబట్టి. యేసయ్య చనిపోయా, యేసయ్య పాతి పెట్టబడ్డా, యేసయ్య తిరిగి లేచా, యేసయ్య ఆరోహణమై వెళ్ళా. పరిశుద్ధాత్మని పంట. పరిశుద్ధాత్మ పురుషుల్లో ఉన్నది, పరిశుద్ధాత్మ స్త్రీలో ఉన్నది. నపుంసకుడు స్త్రీ కా, నపుంసకుడు పురుషుడు కా. అతను ఏమని పిలవాలో తెలియదు, అతని నపుంసకుడు అన్నా. పరిశుద్ధాత్ముడు కూడా స్త్రీలో పురుషులు నిర్ధారణంగా నివాసము చేస్తూ ఉన్నా. దైవజనాంగమా, నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని అలంకరించడానికి పరిశుద్ధాత్మ దేవుడునా, పరిశుద్ధాత్మ అలంకారము కలిగినటువంటి వారిని రాజు ఇష్టపడతారు. చాలా సంఘాలు ఈ రోజున వాళ్ళ ఇష్టమైన అలంకారం పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ ఇష్టం ఏమేమో చేసుకుంటా ఉన్నారు, అర్థమే కాలేదు. ఒక ఆయన అంటాడు, ఎవడిగా చెప్పింది బాప్తిసం తీసుకోమని అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, మారు మనసు అంటే అయ్యా, ఎవరు మారు మనసు? మా దొరగారు మారు మనసు ఏం లేదు, ఆయన వడపర్లో కలిసి అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, అసలు బాప్తిస్మమా చిలకరిస్తే చాలు అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, లేదు మునగాల్సిందే అంటాడు. సరే మునుగుదామనుకుంటే అక్కడ కూడా ఇంకొకటి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, జెండా కిందకి వెళ్ళిపోతే చాలు అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, యేసునామం అంటాడు. వాళ్ళ అలంకారాలు వాళ్ళ ఇష్టం. అయితే శుద్ధాత్ముడు ఇచ్చే అలంకారము చాలా ప్రాముఖ్యమైనది.
పరిశుద్ధాత్మని ద్వారా అలంకరించబడాలి. అది లేని పక్షమున వాస్తవంగా మనల్ని రాజు ఏమాత్రము ఇష్టపడడు. నా మాటలు అర్థమైన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వీరుడైన యేసు క్రీస్తు ప్రభువా అందమైన వ్యక్తుల్ని వెతుకుతూ ఉన్నా. ఇప్పుడు నీలో అందం కనిపిస్తే ఆయన తీసుకుని వచ్చి మొట్టమొదట ఆమెకి ఏం చేస్తాడో తెలుసా? ఆమె తల వెంట్రుకలు కత్తిరించి అని రాయబడి ఉంది. మీకు ఎవరికైనా పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తల వెంట్రుకలు కత్తిరించండి, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానంటే పెళ్లి కూతురు ఉంటుందా పారిపోతుందా చెప్పండి? ఈ సన్నాసుడు నాకు వద్దే వద్దు, వీడు గుండు కొట్టించమంటాడు. ఏమి నాకు వద్దే వద్దు అంటాడు పెళ్లి కూతురు. లేదమ్మా ఆయన కలెక్టర్ అమ్మా, దయచేసి పెళ్లి పూట గుండు కొట్టించుకోమ్మా అంటే ఏమంటారు? ఇప్పుడు కలెక్టర్ గెలెక్టర్ నాకు అవసరం లేదు. అమ్మ పెళ్లి రోజున ఒక స్త్రీ గుండు కొడితే ఏమో ఇంకేముంది, మీరు ఒకసారి ఊహించుకోండి గుంటున్నట్టు తలంచుకుంటూనే భయం అయిపోతుంది కదా. అందులో పెళ్లి రోజు ఒరే నాయనో ఇదేమన్నా ఉందా దయచేసి గమనించాల్సింది. పోనీ పక్కన కొద్దిలే గుండు మొగలు కొడదాం ఒప్పుకుంటా. ఆ తమ్ముడు నవ్వుకుంటా ఉన్నాడు. ఏమ్మా ఎంత భయంకర తమ్ముడు చూడు ఎంత బాగా జుట్టు పెంచుకున్నాడు. తమ్ముడు నీకు పెళ్లి చేస్తాం గుండు కొడతామంటే భయమా? నాకు వద్దే వద్దా పెళ్లి అంటే. అవునా? మగవాళ్ళకి గుండు కొడతామంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు. కొడితే కొట్టండి అని పోయింది. పెళ్లి రోజులు నీకు గుండు కొడితే ఎట్లుంటావో తెలుసా? ఒరిజినల్ చిత్ర 6 నెలలు సెలవు పెడుతుంది నీకు. సారీ పెళ్లి చేసుకో 6 నెలలు నీ మూతి నాకు చూపెట్టదు అంటారు. ఏమంటే ఎరల్ లీవ్ అంటారు, లేకపోతే లాంగ్ మెడికల్ లీవ్ అంటారు. 5 ఏళ్ళు పెట్టేస్తారు, అయిపోయింది నీ పని. పెళ్లి రోజుల గుండంటే దానంత ఘోరం లేనే లేదు. అటువంటి సాంప్రదాయమే కనుక క్రైస్తవులు కొన్నింటే ఏమో చాలా విచిత్రంగా ఉండేది. తల వెంట్రుకలు ఘనతకు సూచన. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తుడైన పౌలు స్త్రీ తల వెంట్రుకలు పెంచుకొనటానికి ఘనత, పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోకూడదు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. స్త్రీ తల వెంట్రుకలు కత్తిరించుకొనకూడదు, స్త్రీ తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనత అని చెప్పాను. దైవజనాంగమా, తల వెంట్రుకలలో బలం, తల వెంట్రుకలు ఘనతకు సూచన. దాని అర్థం ఏమిటో తెలుసా? అందమైన నిన్ను యేసు ప్రభుల వారు ఎన్నిక చేసుకున్న తరువాత ఆయన్ను పెళ్లాడేటప్పుడు నీలో బలం కనిపించకూడదు. అంటే దాని అర్థం నీవు శారీరకంగా బలహీనమైపోమని కాదు. నీలో బలం కనిపించకూడదు అంటే చాలా బలములు పనిచేస్తూ ఉన్నాయి. ఒకటి శరీర బలం, రెండవది జన బలం, మూడవది ధన బలం, నాలుగవది కుల బలం. ఈ బలాలు పనిచేస్తూ ఉన్నాయి. నన్ను బాగా గమనించాల్సింది. చాలా మంది ఏమంటున్నారు, ఏం చేస్తారో తెలుసా? రక్షించబడ్డామంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సంఘంలోకి వచ్చిన తర్వాత నేను కలెక్టర్ అండి అంట, ఈ బలం పోవాలి. ఒక ఆయన అంటాడు నేను డాక్టర్ అండి, ఆ బలం పోవాలి. నీ ఉద్యోగ బలం, నీ జన బలం, నీ ధన బలం ఇవన్నీ పోవాలి. కొంతమంది ధనవంతులు సంఘాల్లోకి వస్తారు, వాళ్ళ బలం చూపిస్తారు. యేసు క్రీస్తు ప్రభుల వారి ఎదుట నీ జన బలం, నీ ధన బలం పూర్తిగా పోవాలి. కొంతమంది వారి కులాన్ని చెప్పుకుంటూ ఉన్నారు. మేము బ్రాహ్మణులండి, మేము వైశ్యులండి, మేము చౌదరీలండి, మేము కాపులండి, మిమ్మల్ని ఎవరు మారమన్నారండి? మీ కుల బలాలు యేసు ప్రభు దగ్గర అస్సలు చూపెట్టకూడదు. ఆ బలం కొట్టివేయబడాలి, ఆ బలం కొట్టివేయబడాలి. దైవజనాంగమా, చాలా మంది వారి కులాలు చెప్పుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. బలవంతుడు ఒక్కడే ఒక్కడు, ఆయన యేసు క్రీస్తు ప్రభువా. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎదుట నీవు నీ బలాన్ని చూపెట్టావంటే దేవుడు బలహీనుడైపోతా. దయచేసి గమనించవలసిన విషయం, నీకుండే బలాలన్నీ కొట్టివేయాలి, నీకుండే బలాలన్నీ కొట్టివేయాలి. నీ కులబలం కొట్టివేయాలి, నీ ధనబలం కొట్టివేయాలి, నీ ధనబలం కొట్టివేయాలి. అపోస్తలుడైన
పౌలు తన బలాలన్నీ కొట్టివేసుకుని ఏమంటున్నాడు తెలుసా? నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తము చేయగలను. నాకుండే బలం పోయా, నా విద్య, నా రోమ పౌరసత్వం, నాకున్నటువంటి జ్ఞానం, నాకున్న అది, నాకున్న సైహద్రీయ సంఘపు సభ్యత్వం అన్ని కొట్టివేయబడ్డాయి. వాటిని నేను పంటగా ఎంచుకున్నా. ఇప్పుడు బలవంతుడు ఎవరంటే నన్నెవరు రక్షించారో, నాకెవరు దర్శనం ఇచ్చారో, నన్నెవరు పెళ్లి చేసుకుంటారో ఆ నజరేయుడైన యేసు, ఆ నొప్పి వీరుడే బలమైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు వేరే మైక్ ఇస్తారు లేనే లే. నా మాట అర్థమైన మరొకసారి హల్లెలూయా చూద్దాం. చెప్పాలి, చెప్పండి తండ్రి హల్లెలూయా. ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. అనేక మంది సేవకులు చాలా బలంగా కనిపిస్తా. దయచేసి గమనించాల్సింది, ఎవరైనా సరే యేసు ముందు అందరూ బలహీనుడే. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్పినమాట, నన్ను బలపరచు వారిని బట్టి సమస్తము చేయగలను. నన్ను బలపరిచే వారిని బట్టి సమస్తము చేయగలను. కాబట్టి యేసు ప్రభుల వారి ఎదుట ఎవరు మన బలములు చూపెట్టకూడదు. ఆయన ఒక్కడే బలవంతుడు. రెండవది, వాక్యం సెలవిస్తుంది, తల వెంట్రుకలు ఘనతకు సూచన. అనగా ప్రవక్త ఈ రీతిగా చెప్తాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమలు మీకే, మీకే, సమస్త ఘనత మహిమలు మీకే. చాలా మంది దేవుని ఘనతని దొంగిలిస్తారు. తను గమనించవలసిన విషయం, నాకంటే ప్రసంగించేవాడు లేడు. ఇదొక గర్వం, ఇదొక ఘనత. దయచేసి గమనించాలి, దయచేసి వినా. కొంతమంది అంటున్నా, ఇదిగో నాకు స్వస్థత అవరం ఉంది, నేను వాడిని స్వస్థపరిచా, నేను వీడిని బాగు చేశా, నేను ప్రార్థన చేసే వాడికి క్యాన్సర్ పోయా, నేను ప్రార్థన చేసే వాడికి కుష్ఠరోగం పోయా, నేను నేను దేవునికి చెందాలి ఘనత. దేవుడు నేను చేస్తున్న పరిచర్యలో కూడా ఎన్నో అద్భుతాలు చేశారు. గుడ్డివారు చూశారు, కొంటి వాళ్ళు నడిచారు, కుష్ఠరోగులు బాగైపోయా, ఎన్నో అద్భుతాలు చేశారు. ఒక పర్యాయం ఖమ్మం దగ్గర మదిర అనే ఒక స్థలంలో కూటాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కూడికలకి వేలాది మంది ప్రజలు వచ్చారు. ఆ కూడికల్లో దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. ఒక గొప్ప అద్భుతం ఏమిటంటే, పుట్టిన ఒక బిడ్డ 15 సంవత్సరాలుగా ట్రిపుల్ ఇలాగ ముడతైపోయా, బాల్ షేప్ లో ఉంది. అమ్మాయిని మోసుకొచ్చి అక్కడ పెట్టా. అయ్యా, ఈ అమ్మాయి నడవదండి, 15 సంవత్సరాలు అయ్యారు. అమ్మాయిని చూస్తే ఆయాసపడిపోతూ ఉంది. శరీరంలో అవయవాలన్నీ ఒకే దగ్గర అలాగా ముద్దుగా ఉన్నాయి. నిజంగా బాగా వేస్తుంది. దేవుని పక్షాన మొదలుపెట్టి ఈ బిడ్డని బంధించిన రక్షణమైన కట్ల నుండి విడుదల దయచేయాలని మొదలుపెట్టినప్పుడు ఓ పెద్ద శబ్దం, పట్టమని ఆమె చేతులు కాళ్ళు అన్ని సక్రమంగా వచ్చాయి. లేచి నడువు అన్నప్పుడు లేచి నడిచా, పరిగెట్టా. అందరూ దగ్గరగా కేకసారు. వాళ్ళ తండ్రి భయంకరంగా వచ్చా. గొప్ప కార్యం ప్రభు చేశారు. ఏమనుకున్నానో తెలుసా? ఎంత గొప్ప శక్తి నాకుంది. ఇంకా పరిగెత్తునని ఆ వేదికంతా పరిగెట్టించా. జరిగిందేమిటో తెలుసా? ఉన్నట్టుండి నా శరీరం అంతా చల్లబడిపోయా. ఇంకా చాలా మంది ఉన్నారు ప్రార్థన చేసుకోవటానికి. చాలా మంది ఎవరిని ముట్టినా ఏ కార్యము జరగలేదు. తర్వాత గదికి వెళ్ళిపోయాను. ఆ గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు ఒక మాట అన్నాడు, నా కుమారుడు శేఖర్, అమ్మాయిని బాగు చేసింది ఎవరని. నేనన్నాను, ప్రభా మీరేనా. మరి స్టేజ్ మీద ఏం చెప్పావు? సారి క్షమించండి ప్రభా, క్షమించండి, నేను తప్పుగా ఆలోచించానని. ప్రభు చక్కగా మాట్లాడి ఒక మాట అన్నాడు, నేను నిన్ను అప్పుడే వదిలిపెట్టేశాను. దైవ జనాంగమా, ఒక్క నాటికి దేవునికి చెందవలసిన ఘనత మనము దొంగిలించకూడదు. ఒక రోజైనా, 2 రోజులైనా, 3 రోజులైనా, ఏ రోజైనా దేవునికి చెందవలసిన ఘనతని మనము దొంగిలిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని వదిలిపెట్టేస్తాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను స్వస్థతల కొరకు ప్రార్థన చేయలేదండి. ప్రభా, నీ వాక్యం చెప్పడానికి శక్తి దయచేయి, నీ
వాక్యం తర్వాత ప్రార్థిస్తాను. ఎవరైనా బాగుపడదు, ఎవరైనా స్వస్థపరచబడదు, అది నా కార్యం కాదు, నాకు సంబంధించింది కాదు. మీకే ఎవరు మారినా, ఎవరు రక్షించబడినా, ఎవరు స్వస్థపరచబడినా యేసుకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నిజంగా కనికరం గల దేవుడు తల్లి, నా దేవుడు నిజంగా కనికరం గలవా. దయచేసి నన్ను గమనించవలసిన విషయం, దేవుని వాక్యం చదివిస్తా, ఘనత ఆయనకే రావాలి. ఒకవేళ పొరపాటున నీవు నిలబడి నేను అనే మాట మాట్లాడితే యేసయ్య ప్రక్కకు వెళ్ళి దూరంగా నిలబడతా, చాలా దీనంగా నిలబడతా, చాలా దీనంగా, చాలా చేతగలవాడుగా నిలబడతా. మనం ఎవరు కూడా ఆయన ఘనతను దొంగలించకూడదు. ప్రతి చిన్న పనికి, ప్రతి పెద్ద పనికి నీవు పాడిన, వాయించిన, ప్రసంగించిన, ప్రార్థించిన, ఉపవసించిన, అద్భుతమే చేసిన, సూచక క్రియ చేసిన, లేక లక్షలాది మంది ప్రజల మధ్యన ఏం చేసినా నా యేసుకే ఘనత రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచనాంగమా దేవుని వాక్యం చదివిస్తాను. ఆమె తల వెంట్రుకలు కత్తిరించి, అనగా ఆమెకున్న బలం, ధనబలం, శరీర బలం, జనబలం, కులబలం కత్తిరించబడాలి. నీ కులం మాటి మాటికి మాట్లాడదు యేసయ్య దగ్గర, నీ ధనం మాటి మాటికి చెప్పదు యేసయ్య దగ్గర, నీ జనబలాన్ని గురించి మాటి మాటికి మాట్లాడద్దు. యేసు ఒక్కడే బలవంతుడు. ఆయన ఎదుట బలమైన వాడు ఏ ఒక్కడు కూడా లేవు. దైవజనాంగమా దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా నీలో మొట్టమొదట అందం ఉండాలి. రెండవది తల వెంట్రుకలు క్షారము చేయించబడాలి, అవి కత్తిరించబడాలి. రెండవది ఆ మూడవది వాక్యం చదివిస్తాను. ఆమె గోర్లు కత్తిరించి, ఆమె గోర్లు కత్తిరించి అని వాక్యం చదివిస్తారు. మనం బాగా గమనించవలసిన విషయం, మనం రోజు శుభ్రంగా ఉండటానికి స్నానం చేస్తాం, మంచి దుస్తులు ధరించుకుంటాం. మనం అనేక పర్యాయాలు మన శరీర అవయవాలలో చేతుల్ని ఎక్కువసేపు కడుక్కుంటూ ఉంటాం. ఓ చిన్న పని చేసిన, భోజనానికి వరకు, భోజనం తరువాత ప్రతి సమయంలో చేతుల్ని కడుగుతూ ఉంటాం. అయినా మనకు తెలియకుండా గోర్లలో మైల చేరిపోతూ ఉంటది. మనకు తెలియకుండా గోర్లలో మైల చేరిపోతూ ఉంటాయి. ఏమండి ఈ గోర్లు కత్తిరించడము అంటే దాని అర్థమేమి? మనకు తెలియకుండా చేరిపోతున్న ఈ మైల మన రహస్య పాపాలు, మన రహస్య పాప. అది కత్తిరించాలి. నేనంటున్నా, నేను వ్యభిచారం వదిలిపెట్టాను, దొంగతనం వదిలిపెట్టాను, ఇదిగో నేను అది చేయలేదు, నేను ఇది చేయలేదు. ఎన్నో రహస్య పాపాలు లోపల ఉండిపోయాయి. కోపం లోపల ఉంది, అబద్ధం లోపల ఉంది, అసూయ లోపల ఉంది, ఈర్ష్య లోపల ఉంది, ఎన్నో పనికిరాని లోపల ఉండిపోయాయి. ఇవి బయటికి కనిపించలే. అవకాశం వచ్చినప్పుడు ఇవి బయటికి వచ్చి పని చేసి మళ్ళా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. రహస్య పాపములను కత్తిరించాలి, రహస్య పాపాలని కత్తిరించాలి. పెద్ద పెద్ద దైవ సేవకులకి వేరే సేవకుల్ని చూస్తే కాదండి, వాడు పనికిరాని వాడంట. మీ గోర్లలో మైలు ఉందండి, మీ గోర్లలో మైలు ఉంది. పెద్ద పెద్ద సేవకులు ఇంటర్నేషనల్ ప్రపంచమంతా మేము తిరుగుతున్నామంటారు, కానీ వాళ్ళలో ఉండే రహస్య పాపాలు పోలేదండి. దైవజనాంగమా గోర్లు కత్తిరించబడాలి. గోర్లు కత్తిరించబడకపోతే ఎవ్రీ వీరుడు పెళ్లి చేసుకున్నాడు, ఎవ్రీ వీరుడు పెళ్లి చేసుకోడు. శరీరంలో ఉన్న అవయవాలలో కొన్ని అరిగిపోయేటి ఉన్నాయి, కొన్ని పెరిగేటి ఉన్నాయి. అరిగిపోయేది నీ కంటి చూపు అరిగిపోతా, నీ వినికిడి అరిగిపోతా, నీ స్వరపేటికలో స్వరం తగ్గిపోతా, నీ గుండెలో బలం తగ్గిపోతా, నీ చేతుల్లో బలం తగ్గిపోతా, నీ కాళ్ళలో బలం తగ్గిపోతా. ఇవన్నీ అరిగిపోతూ ఉన్నాయి. ఎముకలు అరిగిపోతున్నాయి, జీర్ణాశయం అరిగిపోతూ ఉంది. అరిగిపోయేటివి ఎన్నో, అరిగిపోయేటివి ఎన్నో. అది చనిపోయేంత వరకు పెరిగేటివి కొన్ని ఉన్నాయి. చనిపోయేంత వరకు నీ తల వెంట్రుకలు పెరుగుతూనే ఉంటాయి, నీ గోర్లు పెరుగుతూనే ఉంటాయి, నీ రహస్య పాపాలు పెరుగుతూనే ఉంటాయి, నీ గర్వం, నీ అతిశయం, తర్వాత దైవ జనాంగమా నీ బలం. నేను గొప్పవాడు అని చెప్పుకోకపోతే బ్రతకలేడు మనిషి.
నేను గొప్పవాడు అని చెప్పకపోతే బ్రతకలేని మనిషి, ఒకరిని పొగడకపోతే బ్రతకలేని మనిషి. ఇవి పెరుగుతూనే ఉన్నాయి. గోర్లు తల వెంట్రుకలు పెరుగుతూనే ఉంటాయి. చచ్చేటంత వరకు మీకు చెప్పగలరు అంతవరకు. అంతేకాని శాశ్వత దేవుడు కాదండి. చాలా మంది ప్రజలకి దేవునికి మధ్యన నిలబడి మేమే దేవుళ్ళు అని చెప్తున్నారు. మా మాటే వేదవాక్కు, మేం చెప్పిందే పరలోకంలో జరుగుతున్నట్టున్నారు. అలాంటి మోసగాళ్ళైన వ్యక్తులని ఈ రాత్రి సమయమందు మీరు తెలుసుకొని వాళ్ళను దూరం చేసి యేసయ్యను అనుసరించడానికి నేర్చుకోవాలి. యేసయ్యను అనుసరించడానికి నేర్చుకోవాలి. నా తల్లులుగా, నా తండ్రులుగా, నా చెల్లెలుగా, నా అన్నులుగా నా రెండు చేతులు ఎత్తి మీకు నమస్కరిస్తున్నాను. ఆ యేసయ్య రాబోతూ ఉన్నాడు. ఆ యేసయ్య రాబోతూ ఉన్నాడు. ఆ దినమున మీరెవరు కూడా విడిచిపెట్టబడకూడదు. ఆ దినమున మీరెవరూ విడిచిపెట్టబడకూడదు. అందుకనే వేదనతో ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. గట్టిగా ఆచారాలు, సాంప్రదాయాలు వాళ్ళను వీళ్ళను నమ్ముకొని మీ ఆత్మీయతని పాటు చేసుకోవద్దండి. మన కొరకు చేసిన త్యాగం చాలా గొప్పది. ఆయన ప్రాణం పెట్టేశాడు. ఆయన వైపు చూడండి, ఆయన వైపు చూడండి, ఆయన వైపు చూడండి. ఆయన ఏ పద్ధతిలో ఒక స్త్రీని సిద్ధం చేసి పెళ్లి కుమార్తెగా సిద్ధపడటానికి ఏ పద్ధతి ఆయన చెప్పాడో దాన్ని రాత్రి సమయం అందు మీరు ఆలోచిస్తే ఆ రీతిగా మీరు సిద్ధపడుతున్నారో లేదో మీకు అర్థమైపోతుంది. ఒకవేళ ఆ రీతిగా సిద్ధపడకపోతే రాత్రి ఒక తీర్మానం చేసుకోండి. ప్రభా, ఈ రాత్రి నేను విన్నట్లుగా మీరు ఒక్కొక్కరిని చూసే దేవుడు, ఒక గుంపును చూసే దేవుడు కాదు, మీరు ఒక్కొక్కరిని చూసే దేవుడు. నన్ను కూడా మీరు చూస్తున్నారు. నేను ఎలాగ సిద్ధపడాలో నాకు చెప్పారు తండ్రి. ఆ రీతిగా సిద్ధపడటానికి కావలసిన సామర్థ్యత నాకు దయచేయమని ప్రభులు వారిని వేడుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నారు. అందరూ కళ్ళు మూసుకున్నారు. అందరూ లేచి నిలబడదాం. అందరూ కళ్ళు మూసుకున్నాం, లేచి నిలబడదాం. ప్రతి వారు కూడా ప్రభు వైపు చూద్దాం. ఎవరు అటు ఇటు చూడకండి. కొన్ని నిమిషాలు నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు వస్తాయా? ఒకవేళ ఇంతవరకు సాతానుడి చేతులు ఉంటే, ఇంతవరకు ఆ పాపములు చేస్తూ ఉంటే, ఇంతవరకు ఆ పాపపు పురుషుడి ఆధీనంలో ఉంటే ఈ రాత్రి మొరపెట్టు తల్లి, ఈ రాత్రి మొరపెట్టు తండ్రి, ఈ రాత్రి మొరపెట్టు తమ్ముడు. ఈ సాతాను చేతుల్లో నన్ను విడిపించుతాను, నన్ను విడిపించుతాను, నన్ను విడిపించి తమ్ముడు చాలు నాయనా, చాలు చాలు చాలు. ఎంతవరకు చేసినట్టుగా ఉండకండి, నాకు సంబంధం లేదన్నట్టుగా ఉండకండి. నా దేవుడు కార్యం చేసే సమయం ఇది. కార్యం చేయాలి, నా దేవుడు కార్యం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. మీ బిడ్డల సామర్థ్యములు తీసివేయబడి ప్రభా, మీ బిడ్డల సామర్థ్యాలు తీసివేయబడి తండ్రి, మీ ఆత్మ బిడ్డల మీద కుమ్మరించండి. ప్రతి బిడ్డ ఆత్మ వాసన కావాలి ప్రభా. మీరు ప్రతి వారిలో ప్రవేశించండి యేసయ్యా, ప్రతి వారు యేసు వాసన కావాలి తండ్రి. మీరు ప్రవేశించండి. ప్రతి వారు లవంగి పట్ట వాసన, అగరు వాసన, గోపరస వాసన రావాలి. అభిషేకించు, మీరు అభిషేకించండి. వస్త్రాలను ధరించండి. మీరు మీ బిడ్డలకు సహాయం చేయాలి. మీ బిడ్డలకు సహాయం చేయి. మీ బిడ్డల అమాయకులు ప్రభు, మీ బిడ్డల అమాయకులు ప్రభు, మీ బిడ్డల అజ్ఞానులు ప్రభు, మీ బిడ్డలకు జ్ఞానం దయచేయి. వారి అమాయకత్వాన్ని తొలగించండి. మీ వాక్య ప్రత్యక్షత వారికి బయట స్వచ్ఛమైన సాధారణ వారికి కలిగించిన గుడితనం, వారికి కలిగించిన అమాయకత్వం, వారికి కలిగించిన అజ్ఞానం,
వినాలి. నజరేయుడైన యేసు క్రీస్తు అధికారంగా వినడంలో ఇప్పుడే నీ ప్రజలను విడిచి బయటికి ఆజ్ఞాపిస్తున్నా. ఇప్పుడే నీ ప్రజలను విడిచి బయటికి ఆజ్ఞాపిస్తున్నా. వందనాలు తల్లి, మీరు చేసిన ఈ కార్యాల కొరకై వందనాలు. మీరు చేసిన ఈ కార్యాల కొరకై వందనాలు. వందనాలు బిడ్డలు. తండ్రి, ఇక్కడికి వచ్చిన ప్రతి తండ్రిని, వారి భార్యని, వారి బిడ్డలు, ప్రతి తల్లిని, వారి భర్తని, బిడ్డలు ఆశీర్వదించండి నాయన, ఆశీర్వదించండి. వారి జీవనం కొరికించిన ఉద్యోగాలను, వ్యాపారాలను, వ్యవసాయాలను, కూలి పనిని, ప్రతి దానిని ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. యవనస్తులైన బిడ్డల పైన ఈ కృప కుమ్మరించారు. వివాహంలో ఈ పిల్లలు లేకుండా గర్భంలో మోయబడిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నజరేయుడై ఏ తల్లి గర్భం మోయబడదు యేసు నామములో ఇప్పుడే తెరవమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే తెరవమని ప్రార్థిస్తున్నాం. వందనాలు వేసుకోండి. వందనాలు ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ఆ పుస్తకాలను ఉన్న బిడ్డల్ని కూడా ఆశీర్వదిలో ప్రభురాత వరకు మనసులో మన వారికి అందరికీ తోడయ్యుండుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియ దైవజనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానుయేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావాని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712225929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.